నేను మత ప్రామిస్లో ఏమి టెలింగ్ యూ, మీరు చెప్పిందల్లా మీ మనసులో ఉంటుంది, మీ చేతల్లో ఉంటుంది. కానీ చాలా మంది బీజేపీ వాళ్ళలో లేదు అని చెప్తారన్న. నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు? సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ అని చెప్తా ఉన్నారు. అందులో విశ్వాసం మేము చూరగొన్నాం కాబట్టి ముస్లిం మహిళలు అంతా మా వైపు వచ్చారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసినాం. ఎవరి కోసం రద్దు చేసింది? జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం చేసినారు. ఎవరి కోసం చేసినాం? కశ్మీర్లో ఉండేటువంటి సమస్యల్ని పరిష్కారానికి 370 రద్దు ఒకటే మార్గం అనుకున్నారు ఆయన. మీరు మతం పేరిట మతాన్ని అడ్డం పెట్టి ఒక్కొక్కరు నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు, 20 మందిని అనొచ్చు అనేటువంటిది తప్పు యాక్టివిటీ. ఏ ఆడపిల్ల కూడా దాన్ని స్వాగతించదు అన్నప్పుడు ముస్లిం మహిళలు స్వాగతించారు కదా. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్నారు కాబట్టి నరేంద్ర మోడీకి ఆశీర్వాదం దొరుకుతుంది. 80% మైనార్టీలు ఉన్నటువంటి త్రిపుర లాంటి రాష్ట్రాలు గెలిచినాం. 40% మైనార్టీలు ఉన్న చోట్ల బీజేపీ కోట్లు పడ్డాయి. పడలేదా? పడతా ఉంటాయి. మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానాన్ని లేదా వాజ్పేయి గారి ఆలోచన విధానాన్ని చూసుకుంటూ వచ్చినప్పుడు 100% దే ఆర్ ఫర్ ఆల్. భారతదేశాన్ని ప్రేమించేటువంటి అందరి కోసం వారు పనిచేస్తారు. ఈ దేశంలో పుట్టి ఈ దేశాన్ని ద్వేషించేటువంటి వాళ్ళని ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సింది. అన్న నేను కూడా మోడీ ఫ్యాన్, మీకు తెలుసో లేదో. ఎప్పుడు టీవీలో ఉన్నా కానీ నేను సెంట్రల్ అంటే నేను మోడీ గారికి వేస్తా అని ఎప్పుడు టీవీలో నాకు వేరే హనుమంతరావు గారు కూడా గొడవ జరిగింది. నేను మోడీ గారిని పొగుడుతుంటే మీరు మోడీ గారు ఏం చెప్తున్నారో అవి మీలో కనపడుతుంటాయి, మిగతా వాళ్ళలో కనపడదు. అయినా మీరు చెప్పరు, అది పక్కన పెట్టండి అన్నా. ఎందుకన్నా మీరు ఆనెస్ట్గా ఉంటారు, జెన్యున్గా. ఏది ఎవరో ముస్లిం అయినా కానీ అతను బెయిలు అసదుకి ఇప్పించారు, ఇవన్నీ గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి కదా. ఎందుకు మీరంటే కేసీఆర్ గారి కోపం, పగ, ఇంకా చెప్పుకోవాలంటే ద్వేషం అని పబ్లిక్ డొమైన్లో ఉండింది. సో నేను ఇవన్నీ అనుకోను, కానీ మీరు ధృతరాష్ట్రుని పాలన గురించి విని ఉంటారు. ధృతరాష్ట్రుడు గొప్ప రాజు, కానీ ధృతరాష్ట్రునికి తన కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ పాండవుల మీద లేదు. మహాభారతం మీరు చదువుకుంటే ధృతరాష్ట్ర పాలన, ధృతరాష్ట్రుని కౌగిలి అని చెప్పుకుంటూ ఉంటాం మనం రోజు పబ్లిక్ డొమైన్లో వినేటువంటి పదాలు. సో కన్న కొడుకు కంటే, కుటుంబం కంటే ఏది గొప్పది కాదనేది ధృతరాష్ట్రుని ఆలోచన. అది లేకపోతే పాండవులకు 5 ఊర్లు ఇచ్చేస్తే మహాభారత యుద్ధం ఎక్కడిది? ఉండదు కదా. ఎవరు చెప్పినా ఎందుకు వినలేదు ధృతరాష్ట్రుడు? దుర్యోధను మీద ఉన్నటువంటి ఆ ప్రేమ అతన్ని అట్లా చేసింది. కేసీఆర్ గారికి నా మీద పగ, ద్వేషం, అసూయ ఉండాల్సినంత పెద్ద స్థాయి వ్యక్తిని కాదు నేను. చాలా చిన్న కార్యకర్తని. బీఆర్ఎస్లో పనిచేసినప్పుడు కూడా ఇంతే కమిట్మెంట్తో పనిచేసినాను నేను. సో ఆ కుటుంబంలో ఎవరికైనా నేను ఇబ్బందికరంగా భవిష్యత్తులో మారుతానో, లేదా ఒకటే సామాజిక వర్గం కాబట్టి నన్ను అకామిడేట్ చేయలేనను, అట్లాంటి దూరదృష్టి. వాళ్ళు ప్యూర్ పొలిటీషియన్స్ కాబట్టి వాళ్ళు కరివేపాకులా కేసీఆర్ గారు 100% ప్యూర్ పొలిటీషియన్. ఆయన అవసరం ఉంటే ఒక రకంగా ఉంటారు, అవసరం లేకపోతే ఇంకొక రకంగా ఉంటారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారితో అవసరం ఉందంటే పొద్దున 7 గంటలకే ఫోన్ చేస్తారు, పిలుస్తారు, మీతో కలిసి 9 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తారు, 12 గంటలకు వచ్చి కారు దాకా వచ్చి కారు డోర్ వేసి పంపించేస్తారు. తర్వాత ఎప్పుడన్నా 4 రోజులకి కేసీఆర్ గారితో పోసాని కృష్ణమురళి గారికి పని ఉంది అనుకోండి, ఇటు నుంచి అటు పోదు. ఇక ఇన్కమింగ్ ఉండదు. అంటే కమ్యూనిటీ చిన్నది కాబట్టి, కులం చిన్నది కాబట్టి ఎదుగుతున్నప్పుడు ఏం చెప్పుకుంటారంటే ఆయన మా బంధువు అవుతారని చెప్పుకుంటాం. దగ్గర బంధుత్వం అంటే ఏం లేదు, కమ్యూనిటీ ఒకటి కాబట్టి బంధుత్వం కలుస్తుంది. చిన్న కుటుంబం కాబట్టి బంధుత్వం లేదు. అలా ఇప్పుడు మీరు ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయారు, 2 సార్లు ఓడిపోయారు కాదు, ఒకసారి ఓడిపోయారు. అది మీరు సిన్సియర్గా మీ పని మీరు చేస్తారు. అక్కడ కూడా వేరే డబ్బులు పెట్టి మిమ్మల్ని ఓడిచ్చారని చెప్పారు. రెండోసారి 100% గెలుస్తారు రఘునందన్ గారు అని జనాల్లో ఉండగా, రఘునందన్ గారి అమ్మాయి పెళ్ళి జరుగుతుంటే రేపు మాపు పెళ్ళి అయినప్పుడు మనం ఎలక్షన్ ముందుకు తీసుకొద్దాం రా అని ఎలక్షన్ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని కావాలని ఓడిచ్చారు అనేది నిజమన్నా? సో అది యాక్సిడెంట్ యాదృచ్ఛికంగా జరిగిందా లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసినారో తెలియదు నాకు. కానీ December 7th, 2018 వాజ్ ఎలక్షన్. నేను డిసెంబర్ 2018 జూన్లోనే నాకు ఒకతే అమ్మాయి ఆవిడ పెళ్లి పెట్టుకున్నాను. December 12th మ్యారేజ్ డేట్. జనరల్గా 6 months బిఫోర్ పెట్టి ఫంక్షన్ హాల్స్ అన్ని బుక్ చేసుకొని వస్తాం. సో సెప్టెంబర్లో వారు అసెంబ్లీ రద్దు చేసినారు. సో December 7th ఎలక్షన్స్ వచ్చినాయి. December 11th రిజల్ట్, 12th నా డాటర్ మ్యారేజ్. సో బట్ దానివల్ల నాకు నష్టం జరిగింది కొంత. ఇటు కుటుంబానికి సమయం ఇవ్వలేకపోయినా, అటు కాన్స్టిట్యున్సీలో ప్రాపర్గా పనిచేయలేకపోయినాను. బట్ ప్రజా తీర్పును గౌరవించినాను. అయినప్పటికీ కూడా మళ్ళీ ప్రజలతోటే కలిసినాను కాబట్టి 2020లో గెలిచాను. ఎందుకన్నా మీరంటే కోపం? సో ఉన్నది మాట్లాడటానికి ఊరందరూ శత్రువులని పోసాని కృష్ణమురళి గారు మీరు బాగాలేరని అనుకోండి. నిజంగా మీరు బాగాలేకపోతే బాగాలేదంటే కూడా మీకు నచ్చదు. అది మనిషి ఒక రకమైనటువంటి నేచర్కి అలవాటు పడతాడు. నువ్వు ఇంద్రునివి, చంద్రునివి, రాజువి, నువ్వు లేకపోతే ఈ తెలంగాణనే లేదు, నువ్వు లేకపోతే తెలంగాణ రాదు సార్,
నువ్వు సిట్ అంటే సిట్ అబ్బా ఎంత మంచిగా కూర్చున్నావు అంటే బాగా అనిపిస్తుంది మనుషులకి. మరి టీఆర్ఎస్ లో మీరు కూడా చాలా సేవ చేశారు కన్నా. సేవ చేయించుకున్నారు. టీఆర్ఎస్లో నాలాగా కష్టపడ్డ అనేక మంది నాయకుల్ని టీఆర్ఎస్ బయటికి పంపించింది. ఒక్కొక్క జిల్లాకి ఉద్యమాల్ని నడిపించినటువంటి అనేక మంది ఉద్యమకారులు ఎవరు లేరు ఈరోజు తెలంగాణలో. కేసీఆర్ గారు ఏం చెప్పినారు, తెలంగాణ వచ్చినాక మేము పక్తు రాజకీయ పార్టీగా మార్చుకున్నాం, మా అవసరాల కోసం ఎవరు గెలిచేది ఉంటే కులాలు మతాలు ప్రాంతాలు నా పాత దోస్తులు చిన్న దోస్తులు అన్నీ చూసుకొని చేసుకుంటాను, ఇష్టం ఉంటే మీరు ఉండండి, కష్టం ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశాడు. ఆయనకు నచ్చని వాళ్ళందరినీ పంపించేశాడు. చాలామంది నాలా కష్టపడ్డోళ్ళు జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు చాలామంది బయటకు వచ్చేసినారు. మూడోసారి మళ్ళీ నుంచున్నారు, మీరు డెఫినెట్ గా గెలుస్తారు అనుకున్నారా, మళ్ళా ఓడిస్తారు అనుకున్నారా? 100% గెలుస్తాను అనుకున్నాను. ఎందుకన్నా? ఎందుకు 2 సార్లు ఓడిచ్చారు కదా. ఇష్యూ 2 సార్లు ఓడిపోయామో, ఒకసారి ఓడిపోయాం కదా. ఓడిపోయినా కానీ నేను ప్రజల్లోనే ఉన్నాను అన్న. అయితే ఏంటంటే తెలంగాణ అంటేనే సెంటిమెంట్ కదా. పైగా దుబ్బాకలో రామలింగారెడ్డి గారు ఆయన చనిపోయారు, వాళ్ళ మిస్సెస్నే ఇచ్చారు. వాళ్ళ మిస్సెస్కి పొలిటికల్ నాలెడ్జ్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆమెకి ఇచ్చారు. ఇస్తే 100% ఆయన చనిపోయాడు కాబట్టి భర్త, ఈమె వచ్చి రోడ్డు మీద దండం పెట్టినా కానీ ఆమె గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు. నాలాంటి వాడు కూడా అనుకున్నాము. పైగా అబోవ్ ఆల్ కేసీఆర్ గారు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ ఉంది, గెలవరు అనుకున్నాడు. అంత స్ట్రాంగ్ ఎలా గెలిచారన్న? మరి మీ దగ్గర సెంటిమెంట్ ఏమైపోయింది, తెలంగాణ సెంటిమెంటు మీ విషయంలో? మీరు అదే చెప్పారు కదా, నువ్వు తెలంగాణ ఉద్యమంలో బాగా పనిచేసినావు కదా అని. ఒకటి, తెలంగాణ సమాజంలో రఘునందన్ తెలంగాణ కోసం బాగా కొట్లాడినాడు అనేటువంటి ఒక ముద్ర ఎవరు చెరిపేసినా చెరగనటువంటి ఒక ముద్ర ఉంది. నేను తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణ కోసమే రాజకీయాలకు వచ్చినాన్ని. తర్వాత రాజకీయాల్లోకి వచ్చినాక నాకు కూడా పోటీ చేయాలి, గెలవాలి, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, సొసైటీకి లార్జర్ ఇంట్రెస్ట్లో సేవ చేయాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది తప్ప సేవ చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు సమాజ హితం కోసమే పనిచేస్తాను. నేను ఎక్కడున్నా ఏం చేసినా సమాజం బాగుండాలని, సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలని కొట్లాడేటువంటి వాళ్ళల్లో నేను ఒకరిని. సో అక్కడ సింపతి ఎందుకు పనిచేయలేదంటే, మీకు పక్కన 3 నియోజకవర్గాలు కనబడతా ఉన్నాయి. గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల అనే 3 నియోజకవర్గాలు కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉన్నట్టు మంచి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. పక్కనే దుబ్బాకని చూస్తే మీకు ఏం కనబడతా ఉందంటే అడ్డగుట్ట, బోరబండ, సనత్ నగర్ లాగా స్లమ్ ఏరియా లాగా కనబడతా ఉంది. సో నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను, టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉన్నారు, టీఆర్ఎస్ ఎంపీఏ ఉన్నారు, టీఆర్ఎస్ మంత్రి ఉన్నారు, టీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఉన్నారు. సిద్దిపేట మీద ఒక రకమైన ప్రేమ, గజ్వేల్ మీద ఒక రకమైన ప్రేమ, దుబ్బాక మీద ఒక రకమైన ప్రేమ చూపిస్తూ ఉన్నారు. మనల్ని సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గెలిస్తే కూడా వాళ్ళు మాట్లాడలేకపోతా ఉన్నారు. అందుకని అడగకపోతే అవ్వ కూడా బువ్వ పెట్టదు కాబట్టి ప్రశ్నించేందుకు నన్ను పంపియండి అని మీలాంటి పెద్దలు చేసిన అనేక ఇంటర్వ్యూలు చూసి ఇన్స్పైర్ అయినటువంటి ప్రజలు వీడు గెలిస్తే వీడు కొట్లాడతాడు మా తరఫున నన్ను నమ్మినారు కాబట్టి ఆ సెంటిమెంట్ని అధిగమించి కూడా దుబ్బాకలో నన్ను గెలిపించారు. కాదన్నా, అది మీ స్పీచ్ల వల్లనేగా, మీ వల్లనే. అంటే పార్టీ కంటే ముందు రఘునందన్నే ఇష్టపడ్డారు జనాలు. సో నేను ఐ కెనాట్ డిఫరెన్షియేట్ లైక్ దట్ సార్. ఎందుకంటే ₹1 అనేటువంటి ఒక కాయిన్ మీరు తీసుకుంటే బొమ్మ బొరుసు 2 కలిసి ఉంటేనే కాయిన్ కనబడుతుంది. రఘునందన్ దుబ్బాక నుంచి భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి. రఘునందన్ ని గెలిపించాలని ప్రజలు అనుకున్న మాట వాస్తవం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.